ఈ మధ్య ఈ మెటబాలిక్ సిండ్రోమ్ ఎక్స్ అని ఏవేవో వింటున్నాం. ప్రీ హైపర్టెన్షన్ ఆర్ హైపర్టెన్షన్ ఇట్ సెల్ఫ్, బీపీ రాబోతుంది, ఫ్యూచర్లో హార్ట్ పేషెంట్స్ అవబోతున్నారు. సో జనరల్ ఫిజిషియన్ని కలిసే పద్ధతి ఏంటండి? హౌ ఆఫన్ డూ యూ సీ యువర్ జనరల్ ఫిజిషియన్ ఫర్ చెకప్? 40 దాటిన వాళ్ళు సంవత్సరానికి ఒకసారైనా. నేను అన్నిసార్లు స్వీట్ తినండి, నేను అసలు జంక్ ఫుడ్ తినండి అంటారు. కానీ అయినా కూడా ఇలాంటి ప్రీ మెటబాలిక్ అదే ప్రీ డయాబెటిక్ కండిషన్స్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయండి? మీరు నడుస్తున్నప్పుడు బ్రిస్క్ వాక్ చేయాలి, చెమట రావాలి, కొంచెం ఆయాసం రావాలి. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. మన ఆరోగ్య పరిస్థితులకి మన ఆహారపు అలవాట్లు చాలా 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 మేజర్గా కాంట్రిబ్యూట్ చేస్తాయని చెప్పి అనాదిగా తెలుస్తున్న విషయం. ఈ మధ్యకాలంలో చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి అందరికీ. ఎంత తినాలి, ఎన్నిసార్లు తినాలి, రైస్ తినాలా వద్దా అని. దీనికి కారణం ఏంటంటే డయాబెటీస్ అండ్ అలాగే ఓవర్ వెయిట్, ఒబిసిటీ అన్నది బాగా పెరిగిపోతుంది, ముఖ్యంగా నగరాలలో. ఇవాళ మనం సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ ఫ్రమ్ యశోద హాస్పిటల్ డాక్టర్ దిలీప్ గూడే గారితో మాట్లాడబోతున్నాం. అసలు ఫ్యాట్ లాస్, కొవ్వుని కరిగించుకోవాలంటే ఏం చేయాలి మాట్లాడదాం. నేరుగా పాయింట్కి వచ్చేద్దాం. డాక్టర్ దిలీప్ గూడే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండి. నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఈ మధ్య ఈ మెటబాలిక్ సిండ్రోమ్ ఎక్స్ అని ఏవేవో వింటున్నాం. ఇంత కాంప్లెక్సిటీ ఎందుకు వచ్చేస్తుందండి? సింపుల్గా ఏం తింటాం ఆలోచించడానికి. దాన్ని 2-3 వేస్గా మనం ఆన్సర్ చేయొచ్చండి. బేసికలీ మెటబాలిక్ సిండ్రోమ్ అంటేనే 4 పిల్లర్స్ ఉంటాయి, 4 మేజర్ పిల్లర్స్. ఒకటి ప్రీ హైపర్టెన్షన్ ఆర్ హైపర్టెన్షన్ ఇట్ సెల్ఫ్, అంటే వీళ్ళకి బీపీ రాబోతుంది. ఇప్పుడు 130 to 140 సిస్టాలిక్ అండ్ 80 to 85 డయాస్టాలిక్ ఈజ్ ప్రీ హైపర్టెన్షన్. షుగర్ వచ్చే ఛాన్సెస్ అంటే ప్రీ డయాబెటిక్ అంటాం. ఇది కూడా వన్ ఆఫ్ ద పిల్లర్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్. డిస్లిపిడీమియా అంటే కొలెస్ట్రాల్ బాగా ఎక్కువ ఉండటం, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ, గుడ్ తక్కువ ఉండటం. దెన్ వేస్ట్ సర్కంఫరెన్స్ ఎక్కువ ఉండటం. ఇవి 4 మెయిన్ పిల్లర్స్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్. సో మెటబాలిక్ సిండ్రోమ్ని డయాగ్నోస్ చేసి మనం ఏం సాధిస్తున్నాం అంటే డయాగ్నోస్ చేయడం వల్ల హౌ ఆర్ వీ గోయింగ్ టు బెనిఫిట్ ద పేషెంట్ అని చూస్తే, మెటబాలిక్ సిండ్రోమ్ ఈజ్ అ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఫ్యూచర్ హార్ట్ డిసీజ్. వీళ్ళందరూ ఫ్యూచర్లో హార్ట్ పేషెంట్స్ అవబోతున్నారు, హార్ట్ అటాక్ రాబోతుంది వీళ్ళకి. నెక్స్ట్ 10 years అవ్వచ్చు, 7 years కానీ 5 yearsలో కానీ. సో వీళ్ళని మనం ఇప్పుడు ప్రీ హైపర్టెన్సివ్ పేషెంట్ని నార్మల్ బీపీ ఉన్న వాళ్ళలాగా మనం హెల్ప్ చేయొచ్చు. ప్రీ డయాబెటిక్ని నాన్ డయాబెటిక్ చేయొచ్చు. అలాగే కొలెస్ట్రాల్ కూడా తగ్గించచ్చు మనం. అఫ్కోర్స్ దీనికి చాలా అంటే ఇట్ ఈస్ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అవసరం. ఒకవైపు డైట్, ఇంకోవైపు ఎక్సర్సైజ్, కొన్ని మందులు కూడా అందుబాటులోకి ఉన్నాయి. ఇట్లా ఇవన్నీ చేస్తూ టోటల్ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ మనం తగ్గించగలిగితే వేస్ట్ సర్కంఫరెన్స్ కూడా తగ్గుతుంది. సో ఈ 4 పిల్లర్స్ని కనుక మనం హిట్ చేయగలిగితే వీ కెన్ యాక్చువల్లీ హెల్ప్ దెమ్ ప్రివెంట్ ఫ్యూచర్ హార్ట్ డిసీజ్, కిడ్నీ డిసీజ్ అవ్వచ్చు, పెరాలసిస్, పక్షవాతం వచ్చే రిస్క్ కానీ. సో ఇందువల్ల ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు డయాగ్నోజ్ ఎర్లీ. రైట్. సో మెటబాలిక్ సిండ్రోమ్ ఈజ్ ఏ ప్రికర్సర్ ఫర్ ఫ్యూచర్ హార్ట్ డిసీజ్. కాబట్టి ఇట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్ టు ఫైండ్ అవుట్ వేర్ దే స్టాండ్ ఇన్ ద స్పెక్ట్రమ్. ఇవన్నీ స్పెక్ట్రమే బేసికలీ. ఒకవైపు నాన్ డయాబెటిక్ ఉంటే, మధ్యలో ప్రీ డయాబెటిక్ ఉంటారు, ఇటువైపు డయాబెటిక్, సీరియస్ డయాబెటిక్. సో మనం ఈ స్పెక్ట్రమ్లో ఇటువైపు నుంచి మనం మెల్లగా నాన్ డయాబెటిక్ మనం మరల్చడానికి హెల్ప్ చేయగలం పేషెంట్స్కి. సిమిలర్లీ ఫర్ బీపీ, హార్ట్ డిసీజ్, కొలెస్ట్రాల్ కానీ ఇవన్నీ. సో అందుకని ప్రతి ఒక్కళ్ళు యాన్యువల్ హెల్త్ చెక్ అంటే ఇయర్లీ ఒక్కసారి కానీ 2 సార్లు కానీ బేసిక్ హెల్త్ చెక్ అనేది చేయించుకోవాలి. వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆ స్పెక్ట్రమ్లో ఎక్కడున్నారు, వాళ్ళు గ్రీన్లో ఉన్నారా, ఆరెంజా, రెడ్లో ఉన్నారా. రెడ్లో ఉంటే ఆబ్వియస్లీ మనం వీ హ్యావ్ టు గివ్ మెడిసిన్స్ అండ్ ఆల్. సో ఆరెంజ్లో ఉంటే అట్లీస్ట్ గ్రీన్కి మనం హెల్ప్ చేయొచ్చు. వీ కెన్ షిఫ్ట్ దేర్ మెటబాలిక్ డిసీజ్ బర్డెన్. సో ఇట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. అందుకే ఇప్పుడు చాలామందికి ఇప్పుడు షుగర్ కానీ బీపీ కానీ ఉంటే వాళ్ళకి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ప్రస్ఫుటంగా కనపడవు. ఇన్ఫ్యాక్ట్ కనపడేసరికి ఇట్ విల్ బీ టూ లేట్ ఆల్రెడీ. సో హైపర్ టెన్షన్ ఫర్ ఎగ్జాంపుల్, నార్మల్గా నడుచుకుంటూ వస్తారు ఓపీ మా క్లినిక్కి, చూస్తే 180/110 బీపీ ఉంటుంది. వాళ్ళకి సేమ్ సిమ్టమ్స్ ఉండవు, హెడేక్ కానీ ఏమి ఉండదు, బాగానే ఉందండి నాకు అంటారు. బట్ 180/110 ఇఫ్ యూ అలౌ ద బీపీ టు స్టే లైక్ దాట్, వాళ్ళకి చిన్న చిన్న రక్తనాళాలు చిట్లి పెరాలసిస్ రావచ్చు, బ్లీడింగ్ అవ్వచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు, కిడ్నీలు ఇదవుతాయి. ఇట్లా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. అంటే ప్రాబ్లమ్ ఈజ్ దీస్ క్రానిక్ డిసీజెస్ డోంట్ హ్యావ్ క్లియర్ కట్ మేనిఫెస్టేషన్స్ ఎర్లీ ఆన్. సో మనం గుర్తుపట్టాలి. అంటే మీరు అండం ఏంటి, అక్కడి నుంచి ఇక్కడికి నడిచొచ్చి వాళ్ళ బీపీ పెరిగిందంటే ఇట్స్ అ ప్రీ సిమ్టమ్ ఆఫ్ హైపర్ టెన్షన్ అంటున్నారా? నో, వీఆర్ టాకింగ్ అబౌట్ మల్టిపుల్ టైమ్స్, 3 or more నెంబర్ ఆఫ్ టైమ్స్, బీపీ మోర్ దాన్ 160/100. ఇది ఇంట్లో కూడా. ఇన్ఫ్యాక్ట్ మనకి కొంచెం డౌట్ ఉన్నప్పుడు ABPM అని ఒక టెస్ట్ ఉంటుంది, అంబులేటరీ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్. సో అది మనం ఒక కఫ్ పెట్టేసి 24 hours వదిలేస్తాం. అది మినిట్ బై మినిట్ నిద్రలో కూడా బీపీ చెక్ చేస్తూ ఉంటుంది. ఇట్ విల్ గివ్ అస్ ఎ రీడింగ్ ఎండ్ ఆఫ్ 24 hours. సో ఎప్పుడు బీపీ పెరిగి ఉంటుంది, ఆర్ ఈజ్ ఇట్ కంప్లీట్లీ కంటిన్యూస్లీ హై ఆర్ నాట్, ఆర్ నిద్రలో బీపీ పడిపోతుందా, వీళ్ళని నాక్టర్నల్ డిప్పర్స్ అంటాం. సో ఇది మనకి ఒక హెల్ప్ చేస్తుంది. అంటే ఇట్ విల్ గివ్ అస్ అన్ ఐడియా, ఈజ్ దిస్ పర్సన్ రియలీ హైపర్టెన్సివ్
ఆర్ ఈజీ ఆన్ ద రోడ్ టు డెవలపింగ్ హైపర్ టెన్షన్ కాదా అనేది మనం తెలుసుకోవచ్చు. అఫ్కోర్స్ యాంగ్జైటీ వల్ల ఇప్పుడు డాక్టర్ని కలిసే ఒక రకమైన వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటాం. ఒక టెన్షన్లో కొంచెం వాళ్ళకి బీపీ పెరుగుతుంది ఒక 20 వరకు. బట్ దాన్ని మనం డిస్కౌంట్ చేయకూడదు. అంటే ఇది ఓన్లీ హాస్పిటల్కి వచ్చినప్పుడు పెరిగే బీపీఏ అని మనం దాన్ని తక్కువ అంచనా వేయకూడదు. సో మల్టిపుల్ రీడింగ్స్ ఒక సండే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొంచెం చీకటిగా ఉన్న రూమ్లో సౌండ్ లేని టైంలో ప్రశాంతంగా ఉన్నప్పుడు బీపీ చెక్ చేయమని చెప్తాం ఇంట్లో. అలా మల్టిపుల్ టైమ్స్ 3-4 టైమ్స్ చెక్ చేసి ఆ రీడింగ్స్ నాకు చూపించండి అంటాం. అఫ్కోర్స్ ఒకటే రీడింగ్ వీ డోంట్ స్టార్ట్ ఆఫ్ బీపీ మెడిసిన్. బట్ అది మల్టిపుల్ టైమ్స్ కనుక పెరిగి ఉంటే వీ షుడ్ డెఫినెట్లీ స్టార్ట్ ఆఫ్ మెడిసిన్. సో తప్పకుండా ఐ థింక్ జనరల్ ఫిజిషియన్ని సంప్రదించే సంప్రదాయం మనకి అసలు యాక్చువల్లీ పూర్తిగా ఇప్పుడు లేదు. డైరెక్ట్గా వెళ్తే ఏదో బాగా ప్రాణం మీదకి వచ్చినప్పుడు డైరెక్ట్గా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. సో జనరల్ ఫిజిషియన్ని కలిసే పద్ధతి ఏంటండి? హౌ ఆఫన్ డూ యూ సీ యువర్ జనరల్ ఫిజిషియన్ ఫర్ ఎ చెకప్? యూజువల్గా రికమెండేషన్ 40 దాటిన వాళ్ళు సంవత్సరానికి ఒకసారైనా బేసిక్ హెల్త్ చెక్ అనేది చేయించుకోవాలి. హెల్త్ చెక్ చేయించుకున్న తర్వాత ఆ రిపోర్ట్స్తో ఫిజిషియన్ కలవాలి. ఇన్ఫ్యాక్ట్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ డూయింగ్ ద టెస్ట్ బట్ దే నాట్ మీటింగ్ దేర్ డాక్టర్స్. ఆ టెస్ట్ కూడా ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ ఎంప్లాయర్ అడుగుతారు మీరు చేయించుకోవాల్సిందే అని చెప్పి ఒక మ్యాండేట్ ఉంటుంది కాబట్టి పేరుకి చేయించుకుంటున్నారు. కానీ అండ్ దెన్ పక్కన ఉన్న రిఫరెన్స్ రేంజ్ చూస్తున్నారు. ఇదొక రాంగ్ ప్రాక్టీస్. నార్మల్ రిఫరెన్స్ రేంజ్ అని చూసేసి ఈ నార్మలే ఉంది కదా ఎందుకు ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళటం అనేది. యాక్చువల్గా రిఫరెన్స్ రేంజెస్ చేంజ్ ఫ్రమ్ ఈచ్. అంటే రిఫరెన్స్ రేంజ్ ఇప్పుడు రికమెండేషన్స్ కనుక మీరు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ అనేది ఒక బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఒక్కొక్కళ్ళకి అంటే సపోజ్ షుగర్ ఉంది అన్కంట్రోల్డ్ వాళ్ళకి 70 ఉండాలి, 70 ఆర్ లెస్ ఉండాలి. కానీ రిఫరెన్స్ రేంజ్ చూస్తే మీకు 100 to 120 అలా ఉంటుంది. సో ఈ 100 ఉన్న డయాబెటిక్ పేషెంట్ హీ విల్ నాట్ యూజ్ ఎ కొలెస్ట్రాల్ మెడిసిన్. హీఈస్ ఇన్వైటింగ్ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్. కొలెస్ట్రాల్ వెళ్ళి హార్ట్లో కూర్చునేలాగా ఆయనే చేసుకుంటున్నాడు. అది మా దగ్గరకు వస్తే గైడ్లైన్స్ ప్రకారం వీ విల్ హెల్ప్ హిమ్ బ్రింగ్ డౌన్ ద ఎల్డిఎల్ టు 70. ఒక హార్ట్ అటాక్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, హార్ట్ అటాక్ వచ్చింది, వెంటనే స్టెంట్ వేశారు, హీఈస్ కంప్లీట్లీ నార్మల్ నా. అలాంటి వాళ్ళకి 50 ఉండాలి ఎల్డిఎల్. ఎల్డిఎల్ గోల్స్ ఆర్ మోర్ స్ట్రింజెంట్ విత్ మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. అది అన్కంట్రోల్డ్ బీపీ, షుగర్, దెన్ నికోటిన్ యూస్, చూయింగ్ టొబాకో కానీ స్మోకింగ్ అవ్వచ్చు. ఒకసారి హార్ట్ అటాక్ వస్తే 50 ఆర్ లెస్ ఉండాలి ఎల్డిఎల్. 2 times వస్తే 30 ఆర్ లెస్ ఉండాలి. ఈ రికమెండేషన్స్ గైడ్లైన్స్ నార్మల్ పేషెంట్స్కి వాళ్ళకి అర్థం కావు ఆబ్వియస్లీ. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ కాంటెక్స్ట్. సో రిఫరెన్స్ రేంజ్ చూసి మీకు మీరే డిసైడ్ చేయడం అనేది జనరల్ పబ్లిక్ దే షుడ్ నాట్ బి డూయింగ్ ఇట్. ఇది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు గూగుల్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళందరూ, వాట్సాప్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళందరూ కొద్దో గొప్ప చూసుకుని వాళ్ళకి వాళ్ళు నిర్ధారించుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళే తీరిక కూడా ఉండదు బికాస్ బిజీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కాబట్టి. సో ఇవన్నిటి అంటే ఈ కారణాలు ఇవన్నీ కండిషన్స్ రావడానికి చూస్తే చాలామంది నేను అంత తినండి, ఐ డోంట్ ఈట్ సో మచ్, నేను అన్నిసార్లు స్వీట్ తినండి, నేను అసలు జంక్ ఫుడ్ తినండి అంటారు. కానీ అయినా కూడా ఇలాంటి ప్రీ మెటబాలిక్ అదే ప్రీ డయాబెటిక్ కండిషన్స్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయండి? స్వతహాగా మీరు ఒక లాస్ట్ 20-30 years నుంచి చూస్తే మన లైఫ్ స్టైల్ హ్యాస్ బికమ్ మోర్ సెడెంటరీ. సూపర్ హై క్యాలరీ డైట్ ఒకవైపు, ఇంకోవైపు ఏమో ఎక్సర్సైజ్ అసలు ప్రాబబ్లీ 0. ఆర్ పీపుల్ హూ థింక్ దే ఆర్ ఎక్సర్సైజింగ్, దే ఆర్ నాట్ ఎక్సర్సైజింగ్ ఇనఫ్. ఇప్పుడు పార్కులు నడుస్తారు మెల్లగా, దట్ ఈస్ నాట్ ఎక్సర్సైజ్ అబ్సల్యూట్లీ. మీరు నడుస్తున్నప్పుడు బ్రిస్క్ వాక్ చేయాలి, చెమట రావాలి, కొంచెం ఆయాసం రావాలి. దట్ ఈస్ వన్ ఎక్సర్సైజ్ బెనిఫిట్ మీ బాడీకి అందుతుంది. సో అలా కాకుండా పీపుల్ థింక్ దట్ ఓకే ఎక్సర్సైజ్ చేస్తున్నాము అనేసి, ఇందాక మీరు చెప్పినట్టు డైట్ కూడా దే హ్యావ్ ఎ ఫీలింగ్ దే ఆర్ ఈటింగ్ హెల్దీ. దే మే నాట్ బి, ఎందుకంటే ఫుల్ కార్బ్ రిచ్ డైట్ తీసుకోవడం కానీ ఇప్పుడు టీ కాఫీలో షుగర్ వేసుకోవడం ఫర్ ఎగ్జాంపుల్. మీరు ఇమాజిన్ 4-5 times టీ ఆర్ కాఫీ తాగుతూ దాంట్లో ప్రతిసారి షుగర్ ఉందంటే ఆ క్యాలరీ బర్డన్ విల్ గో అప్ ఎ లాట్ అండ్ దే ఆర్ నాట్ బర్నింగ్ దోస్ క్యాలరీస్ బేసికలీ. ఈ బర్న్ చేయని క్యాలరీస్ అన్నీ కూడా ఫ్యాట్ అయిపోతాయి. దెన్ విసరల్ ఉమెంటమ్ అని టమ్మీ దగ్గర వెళ్ళి కూర్చుంటాయి. దెన్ దే ఆర్ పుషింగ్ దెమ్ టువర్డ్స్ దీస్ మెటబాలిక్ డిజార్డర్స్. సో కాబట్టి అంటే దీంతో పాటు స్లీప్ కూడా చాలా అవసరం. స్లీప్ లేనప్పుడు కూడా మీ మెటబాలిజం మారిపోతుంది అని కొంతమంది అంటున్నారు, నిజమేనండి? ఖచ్చితంగా అండి. ఇన్ఫ్యాక్ట్ 7 hours ఆఫ్ అన్ఇంటరప్టెడ్ హెల్దీ స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్. సరే 7 కుదరదు అనుకోండి లైఫ్ స్టైల్ వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ 6.5 or 6 hours ఆఫ్ కంటిన్యూస్ స్లీప్, మధ్యలో మధ్యాహ్నం ½ an hour ఒక న్యాప్ తీసుకోవడం ఈజ్ వాట్ వీ రికమెండ్. స్లీప్ ఎయిడ్స్ వాడుతూ ఉంటారు, నిద్ర రాకపోతే నిద్ర కోసం టాబ్లెట్ వేసుకోవడం లాంటివి. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే చాలా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో దే ఆర్ పుషింగ్ దెమ్సెల్వ్స్ టువర్డ్స్ హార్ట్ డిసీజ్. ఇన్ఫ్యాక్ట్ స్ట్రెస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ పిల్లర్ అపార్ట్ ఫ్రమ్ మెటబాలిక్ సిండ్రోమ్ పిల్లర్స్తో చూస్తే. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఈజ్ ఎ క్రైటీరియా, ఒక క్వశ్చనేర్ ఉంది, రోమ్ క్వశ్చనేర్ అనేసి. దాంతో మనం కనుక ఆ క్వశ్చనేర్లో ఉన్న అవన్నీ కనుక ఆన్సర్ చేస్తే మన ఫ్యూచర్లో హార్ట్ అటాక్ 5 ఏళ్లలో హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ చెప్తుంది అది మనకి. దాంట్లో ఒక ముఖ్యమైన క్వశ్చన్ మీకు స్ట్రెస్. హౌ డూ యూ రేట్ యువర్ స్ట్రెస్?
పర్మనెంట్గా కంటిన్యూస్గా స్ట్రెస్లో ఉన్నారా, లేదు వారంలో 1-2 సార్లు నాకు స్ట్రెస్ అనిపిస్తుంది, లేదు నెలకు 1-2 సార్లు. సో అఫ్కోర్స్ నెలకు 1-2 సార్లు అందరికీ ఉంటుంది స్ట్రెస్ ఖచ్చితంగా. బట్ ఈజ్ యువర్ స్ట్రెస్ సో మచ్ దట్ ఈస్ ఇంటరప్టింగ్ యువర్ స్లీప్. ఇప్పుడు మీరు నిద్రపోతున్నట్టు మీకు అనిపించవచ్చు, కానీ డే టైంలో మీకు మళ్ళీ అంటే ఎక్కువ నిద్ర రావటం. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఇస్ అ కండిషన్ కాల్డ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. సో స్నోరింగ్ ఫర్ ఎగ్జాంపుల్, స్నోర్ చేసేవాళ్ళు దే థింక్ దే హ్యావ్ స్లెప్ట్ వెల్, కానీ యాక్చువల్గా వాళ్ళ స్లీప్ హైజీన్ కానీ హెల్త్ కానీ చాలా చాలా బ్యాడ్ ఇదిలో ఉంది. అంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ పుషింగ్ దెమ్ టువర్డ్స్ డెవలపింగ్ దిస్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్, వేర్ మెల్లగా లంగ్స్లో ఉన్న బీపీ యూజువల్గా 15-20 దాటకూడదు, అది పెరుగుతూ పోతుంది. 40, 60, 90 చూస్తూ ఉంటాం మేము. దాన్ని పల్మనరీ ఆర్టీరియల్ హైపర్టెన్షన్ అంటాం. దీనికి ప్రికర్సర్, వన్ ఆఫ్ ద ప్రికర్సర్ ఈజ్ ఇదే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. చాలా మనం ఏం చెప్తాం అంటే హాయిగా గురక పెట్టి మరీ నిద్రపోయాడు అని చెప్తాం. ఎందుకంటే గురక పెడితే అది బాగా సౌండ్ స్లీప్ అని అన్వయించుకుంటాం. అది సౌండ్ మాత్రమే కానీ నిజమైన సౌండ్ స్లీప్ కాదండి, హెల్తీ స్లీప్ కాదు. చెప్పారు సార్. ఇన్ఫ్యాక్ట్ దానికి స్లీప్ స్టడీ ఉంది. స్లీప్ స్టడీ అని ఒక టెస్ట్ ఉంటుంది. దాంట్లో ఎంత ఆక్సిజన్ తగ్గుతుంది గురక టైంలో. బేసికల్లీ గురక ఎందుకు వస్తుందంటే ఇక్కడ ఫ్యాట్ డిపాజిషన్ వల్ల మజిల్స్ యొక్క టోన్, నార్మల్గా నిద్రలో ఏంటంటే ఈ 2 మజిల్స్ టోన్ కొంచెం బాగుండాలి, మిగిలిన మజిల్స్ అన్ని టోన్ తగ్గుతాయి నిద్రలో. ఈ మజిల్స్ ఏం చేస్తాయంటే ఈ 2 ట్యూబ్స్ ఉంటాయి కదా, ఒకటి లంగ్స్కి వెళ్ళేది, ఇంకోటి ఈసోఫాగస్కి వెళ్ళే ట్యూబ్. లంగ్స్కి వెళ్ళే ట్యూబ్ ద్వారం తెరుచుకొని ఉండాలి అని ఈ 2 మజిల్స్ యొక్క ప్రాపర్టీ. బట్ ఫ్యాట్ వెళ్ళి డిపాజిట్ అయినప్పుడు వాటి పని అవి చేయవు, మెల్లగా క్లోజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎయిర్ ఈజ్ స్ట్రగలింగ్ టు గో ఇన్ టు ద లంగ్స్, అందుకని స్నోరింగ్ వస్తుంది. ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి మాట్లాడదామండి, అందరికీ ఇష్టమైన టాపిక్, కొవ్వు, ఫ్యాట్. అంటే ఫ్యాట్ అసలు తినకూడదా, హెల్దీ ఫ్యాట్స్ తినాలా, లేకపోతే మితంగా కొన్ని తినచ్చు కొన్ని తినకూడదని ఉందా, ఉన్న ఫ్యాట్ని ఎలా కరిగించాలి? బికాజ్ సరే ఇవాళ నుంచి నేను మంచిగా ఉంటానని తినడం మానేస్తారు, బట్ ఆల్రెడీ అక్యూములేట్ అయిన ఫ్యాట్ బోల్డ్ అంత ఉంటుంది బాడీలో, దాన్ని ఎలా కరిగిస్తాం? సో ఫ్యాట్ తింటే అది వెళ్ళి కూర్చుంటుంది బాడీలో, ఫ్యాట్ అవుతాం అనేది ఒక రకమైన అపోహ. బట్ దాంట్లో హెల్దీ ఫ్యాట్స్ ఉన్నాయి, అన్హెల్దీ ఫ్యాట్స్ ఉన్నాయి. సో బేసికలీ ఇప్పుడు శాచురేటెడ్ ఫ్యాట్ అంటాం, యానిమల్ ఫ్యాట్స్ అన్నిట్లో కూడా ఉండేవి శాచురేటెడ్ ఫ్యాట్స్. దెన్ స్ట్రీట్ ఫుడ్లో అదే ఆయిల్లో మళ్ళీ వేయించి మరీ ఇస్తూ ఉంటారు. ట్రాన్స్ ఫ్యాట్స్ బాగా పెరుగుతూ ఉంటాయి. సో ట్రాన్స్ ఫ్యాట్స్ కానీ శాచురేటెడ్ ఫ్యాట్స్ కానీ ఇవన్నీ కూడా బ్యాడ్ ఫ్యాట్స్. ఇవి ఇన్ఫ్యాక్ట్ దే విల్ యాక్సలరేట్ ఎథెరోస్క్లెరోసిస్. ఎథెరోస్క్లెరోసిస్ అంటే నథింగ్ బట్ ఆర్టరీస్లో వెళ్ళి కొలెస్ట్రాల్ వెళ్ళి కూర్చునే ప్రాసెస్ని ఎథెరోస్క్లెరోసిస్ అంటాం, కొలెస్ట్రాల్ ప్లాక్. సో అది ఇంక్రీజ్ అవుతుంది ట్రాన్స్ ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల, యానిమల్ ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల. ప్లాంట్ ఫ్యాట్స్ అంటే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకుంటే అది మంచిదే ఇన్ఫ్యాక్ట్. సో అది ఆ డిస్టింక్షన్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ గుడ్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అవి. దెన్ ఆలివ్ ఆయిల్లో ఉన్న ఫ్యాట్స్ కానీ ఇఫ్ యూ సీ, ఇప్పుడు ఆలివ్ ఆయిల్ కూడా మీరు కనుక వేయించారనుకోండి, అంటే బాయిలింగ్ పాయింట్ వరకు బాగా వేయిస్తే వాటి మంచి గుణాలన్నీ పోతాయి. సో ఆలివ్ ఆయిల్ ఎలా వాడాలి? కర్రీ చేయటం అయిపోయిన తర్వాత కొంచెం చిలకరించాలి అంతే. అప్పుడు ఆలివ్ ఆయిల్ యొక్క మంచి గుణాలు విల్ స్టే అండ్ ఇట్ విల్ రీచ్ యువర్ బాడీ. సో అలా చేయట్లేదు చాలామంది. ఇంకొకటి మంచి ఫ్యాట్స్, ఇప్పుడు ఎగ్లో ఎల్లో ఉంది ఫర్ ఎగ్జాంపుల్, 40 దాటితే వీ డోంట్ రికమెండ్ ఎగ్ ఎల్లో. ఎందుకంటే రికమెండెడ్ డైలీ అలవెన్స్లో 30% పర్ డే ఒక ఎల్లోలోనే ఉంటుంది. సో మనం ఏదో కీటో చేస్తున్నాం అనుకుని 20 ఎగ్స్ తినేసాం అనుకోండి రోజు, వీ డోంట్ రికమెండ్ ఎగ్ ఎల్లో వన్స్ పర్ డే. అది కూడా బాగా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఓకే, బట్ ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు 40 దాటితే వీ డోంట్ ఆనెస్ట్లీ రికమెండ్. కానీ ఎగ్ వైట్ మంచిది. ఎగ్ వైట్ ఈజ్ అ వెరీ గుడ్, మంచి బయో అవైలబిలిటీ ఉన్న ప్రోటీన్ అది. సో అది 3 per day కూడా మేము రికమెండ్ చేస్తాం, అంటే ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి. సో కీటోలో కూడా కొంచెం మోడిఫైడ్ కీటో చేయడం అనేది మనం చాలా ఇంపార్టెంట్.